నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ A91. శారదాపీఠం భూములకు సర్కార్ ఎసరు. కేసీఆర్ హయాంలో 2 ఎకరాల కేటాయింపు రద్దు చేసి ఇటీవల కేబినెట్ లో నిర్ణయం. జలమండలి రిజర్వాయర్ కోసమని బుకాయింపు. ఎత్తైన స్థలం ఇదేనంటూ ప్రభుత్వ సాకులు. ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసం. జలమండలి భూమికి అనుకోని తూర్పు పడమర వైపు అందుబాటులో ఉన్న ఎత్తైన స్థలాలు నిర్మాణాలను కూల్చివేతకు అధికారులు ఊరుకులాట. 50 మంది పోలీసుల బందోబస్తుతో ఉదయం శారదాపీఠం వద్దకు చేరుకున్న ఆర్డీఓ తహసీల్దార్. విషయం తెలిసి ఉటాఉటిన వెళ్లిన హరీష్ రావు. క్షేత్రస్థాయిలో సర్కారును ఎండగట్టిన మాజీ మంత్రి ఎట్లా కూలగొడతారో చూస్తానంటూ బైఠాయింపు. అల్లుడి అనుచరుల క్రషర్ కు 10 ఎకరాల కేటాయింపు. భాగోతాన్ని బయట పెట్టడంతో కంగుతిన్న ప్రభుత్వం. విషయం వెడిసికొట్టి యూటర్న్ తీసుకున్న వైనం. జరుగుతున్న పరిణామాలు తనకు చెప్పలేదంటూ అధికారులపైకి నేపం నెట్టేందుకు సీఎం ప్రయత్నం. ముఖ్యమంత్రి తెలియకుండానే సీఎంఓ అయాండ్ పిఆర్ నుంచి ప్రకటనలు వస్తాయా? నిత్యం భూదాహంతో చెలరేగుతున్న రేవంత్ సర్కార్. గత కేసీఆర్ ప్రభుత్వం శారదాపీఠానికి కేటాయించిన 2 ఎకరాల స్థలంపై తాజాగా కన్నేసింది. ఇటీవలే మంత్రివర్గం భేటీలో నిర్ణయించిందే తడువు ఆ భూమిలో ఆలయ నిర్మాణాలను కూల్చివేసే దుస్సాహసానికి ఒడిగట్టాలని భావించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు క్షేత్రస్థాయికి వెళ్లి సర్కార్ కుట్రపై నిరసన గలం విప్పారు. ఇదే సమయంలో అల్లుడికి 10 ఎకరాలు భూ కేటాయింపు అంశాన్ని ఆయన బయటపెట్టారు. దీంతో అసలుకి ఎసరు వస్తుందని కొన్న భూ కేటాయింపుల రద్దును ఉపసంహరించుకున్నది. జలమండలికి ఆ 2 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేస్తున్న ప్రకటించింది. శనివారం రోజంతా జరిగిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. 5 లక్షల ఎకరాలు 500 కోట్లకు స్కెచ్. 93 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వం. 2 నెలల కిందట తుది జాబితా సిద్ధం చేసిన అధికారులు. 5 లక్షల ఎకరాల వివాదాస్పద భూములు ఉన్నట్లు గుర్తింపు. కేరళ ఎన్నికల పన్ను నేపథ్యంలో దుకాణం తెరిచిన పెద్దలు. ప్రభుత్వం ప్రైవేటు భూముల రికార్డులు మార్పులకు ప్రయత్నం. ఇప్పటికే దేవాదాయ వక్ఫ్ భూముల రికార్డులు తారుమారుకు. మహేశ్వరంలోని గాలి జనార్దన్ రెడ్డి భూములపై నేతల కన్ను. కేరళ ఎన్నికల పన్ను కోసం ముఖ్య నేత కీలక నేతలు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తూ పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1 కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టిన సంగతి తెలిసిందే. 1000 కోట్ల వేటలో భాగంగా ఈ జాబితాను ముందుకేసుకొని గలపెట్టే తెరిచినట్టు ప్రచారం జరుగుతుంది. ప్రైవేటు భూములపై నిషేధితం ఎత్తివేయడము, ప్రభుత్వం దేవాదాయ వక్ఫ్ భూముల రికార్డులను తారుమారు చేయడము, ముఖ్యంగా వివాదాస్పద 5 లక్షల ఎకరాలు సెటిల్ చేయడం ద్వారా 500 కోట్ల నిధులు సమీకరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇందుకోసం భూభారతి పోర్టల్లో డిజిటల్ రికార్డులను మారుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్ బ్యూరోక్రాట్ ను ప్రత్యేకంగా నియమించినట్లు సచివాలయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఈడీ అటాచ్ చేసిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన భూములను కూడా కాజేసే పని పెట్టుకున్నట్టు రెవెన్యూ వర్గాలు చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే రాష్ట్రంలో నిషేధిత భూముల మీద కన్నేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకోసం భారీ ఎత్తున భూములను 22Aలో చేర్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత నిషేధిత జాబితాలో ఉన్న భూములను వివరాలను మండలాల నుంచి తెప్పించి నివేదిక సిద్ధం చేసినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తారన్నట్లుగా ఏ విధంగా అయితే ఇంతో గతంలో చెప్పుకున్నారో అదే రిపీట్ అవుతుంది. ఒక ముఖ్యమంత్రికి పాలన పైన దృష్టి పెట్టి, ప్రజల పైన దృష్టి పెట్టి, పేద ప్రజల ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, పేదలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, పేదలు దీవించిన ప్రభుత్వాన్ని గొప్పగా చెప్పుకుంటుండే కానీ పేదలను ముంచే ప్రయత్నమే చేస్తుండే. ఎక్కడ చూసినా కూడా భూములపై టోటల్ గా రియల్ ఎస్టేట్ దందా ఏ విధంగా చేస్తారో అదే ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ చేస్తున్న విధంగా నడుచుకుంటూ వస్తుంది. ఈ 1000 కోట్లు, ఈ కోట్లకి ఎందుకొరకి 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కూడా పేద ప్రజలకి ఏమి చూపించడు, ఏమి డెవలప్మెంట్ లో నువ్వు ముందుకు వచ్చినట్టు ఇక్కడ కూడా అర్థం అవ్వట్లేదు. నిజానికి ఖమ్మం జిల్లాలో భూదాన భూములు మీరు అధికారంలో రాకముందు
రేవంత్ రెడ్డి గారు నేను మీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల మేనిఫెస్టోలో నేను రేవంత్ రెడ్డి గారు భూరాలు భూములకి ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ భూరాము భూమి ఉంటాయి వాళ్ళకి పట్టాలు చేస్తా అని కూడా ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టావు. కానీ ఇప్పుడు అధికారంలో చేతికి వచ్చినాక అధికారంలో 2 సంవత్సరాల నుంచి వచ్చినా కూడా ఎక్కడ కూడా భూరాను భూములకి పట్టాలు ఇస్తున్నా అనేది ఎక్కడ కూడా మీరు మీ యొక్క మేనిఫెస్టో ఉన్నది చేస్తున్నారని కూడా కనిపిస్తలేదు. కానీ భూరాను భూములలో ఇండ్లు కట్టుకున్న పేద గుడిసెలన్నీ కూలగొట్టి బుల్డోజర్ పెట్టి కూలగొట్టి ఆ భూములకి చేయించుకొని వాళ్ళ ఇండ్లు కట్టుకున్న ఇండ్లు కూడా రెక్కల కష్టంతో కట్టుకున్న ఇండ్లను కూడా కూలగొట్టి నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావో ప్రజలు అంత బాధపడుతున్నారు. కానీ కనీసం నీకు ఏమాత్రం అని అనిపిస్తలేదు. ఈ పేద ప్రజల పొట్టగొట్టి వీళ్ళు కట్టుకున్న ఇళ్లను కూలగొట్టి నువ్వు ఇల్లు కట్టేయడం ఏంది? ఉన్న ఇళ్లను కూలగొట్టి ఇంకొకటి ఇల్లు కట్టిస్తున్నావు అంటే నీ రియల్ ఎస్టేట్ దందా కోరిక ఆ భూమి తీసుకుంటున్నావు తప్ప ప్రజలకి మేలు చేసేందుకు ఎక్కర్లేదు. భూదాన్ బోర్డు నుంచి పేద ప్రజలకి గరీబులకి బడుగు బలహీన వర్గాల వారికి ఇల్లు లేని వాళ్ళకి భూదాన్ భూమి గతంలో భూదాన్ బోర్డుకి వెళ్ళి ఆ భూములు ఇచ్చారు. 100 గజాలలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్ళని కూలగొట్టి వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళని పోలీసులతోటి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ధర్నా చేసుకునే అవకాశం కూడా లేకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నాం. అసలు మీరే అసెంబ్లీలో కూడా చెప్పారు ఈ భూదాన్ భూములకి లావణ్య భూములకి పట్టాలు ఇస్తాం, పేద ప్రజలకే వాళ్ళని సమకూర్చి వాళ్ళకి కావలసిన విధంగా వాళ్ళకి పట్టాలు ఇస్తాము, వాళ్ళకి అవే భూములు ఉన్నాయి, వాళ్ళకి వ్యక్తుల భూములు లేవని అనే విధంగా మీరు మాట్లాడారు. కానీ ఇదే అధికారంలోకి వచ్చినాక అదే భూదాన్ భూమిలో ఉన్న పేద ప్రజలని ఇలా గుంజుకుంటున్నావు. ఇది ఒకటితోనే ఆగిపోతుందని కూడా గ్యారెంటీ లేదు. అదే ఖమ్మం జిల్లాలో అక్కడ జరిగిన విధంగానే మిగతా కూడా అక్కడికెళ్ళి స్టార్ట్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు. నీ యొక్క దురదృష్టకరమైన పాలన, నీ అంత మూర్ఖత్వ పాలన పేదల పైన చూపిస్తున్నావు తప్ప బడుగు పెద్దవారి కాడ కబ్జాలు చేసిన వారి కాడ అక్రమంగా సంపాదించిన వాళ్ళ మీద మీరు ఎందుకు ప్రతాపం చూపించలేకపోతున్నారు? కేసీఆర్ చాలా అక్రమాలు చేసి చాలా సంపాదించిన అంటే మరి సంపాదించి ఎందుకు రికవరీ చేయలేకపోతున్నావు దాని గురించి? కానీ పేద ప్రజలు 100 గజాలలో ఇల్లు కట్టుకుని ఇళ్లను కూడగొట్టే దమ్ము నీకున్నది, కానీ వాళ్ళ పెద్దోళ్ళ కాడ పోయే దమ్ము నీకు లేదు. అంటే మీరంతా పెద్దలంతా ఒకటే అనేది వాస్తవానికి నిరూపిస్తున్నావు. కానీ పేదవాళ్ళు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, ఏం చేయలేరు అనే విధంగా నువ్వు ముందడిగేసి వాళ్ళని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంత క్రూరంగా నువ్వు పరిపాలిస్తున్నావు. అంటే పేద ప్రజల పాలన ఇంద్రమ్మ రాజ్యం, పేద ప్రజల రాజ్యం, పేదవారి రాజ్యం అని చెప్పుకున్నావు. నువ్వు పేదవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు రాకముందు మీ యొక్క కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భూములకి పట్టాలు ఇస్తామని ఎలక్షన్లకు ముందు చెప్పినావు. ఎలక్షన్లకు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ సాక్షి కూడా నువ్వు ఏం మాట్లాడినా ఒకసారి నువ్వే గుర్తు చేసుకో. ఏం మాట్లాడినావో మాట్లాడి ఏ విధంగా చేస్తున్నావు, మాటలు ఏ విధంగా మాట్లాడుతున్నావు, నీ ప్రవర్తన ఎట్లా ఉంది, నీ పాలన ఎట్లా ఉంది ఒకసారి గుర్తు చేసుకో. గుడిసెలు వేసుకున్నారు, పట్టాలు ఇవ్వాలి కదా, ఈడ ఉన్నారు కదా, పేదోళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా అని వస్తుంది. డెఫినెట్ గా సందర్భం వచ్చినప్పుడు భూదాన్ భూములైనా ప్రభుత్వ భూములైనా ఇవ్వగలిగింది ఉంటే డెఫినెట్ గా పట్టాలు ఇస్తాం. వాళ్ళు ఒకవేళ ఇళ్ల పట్టాల కోసం వాళ్ళు ఎజిటేషన్ చేసినప్పుడు కొన్ని కేసులు ఉంటే తొలగించమని నా దృష్టికి తీసుకొచ్చి డెఫినెట్ గా లీగల్ గా ఎగ్జామిన్ చేసి మా అధికారులతో మాట్లాడి వాటిని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకేం కక్ష ఉంటుంది అధ్యక్ష? వాళ్ళందరూ కోరుకుంటేనే ఈరోజు ఇక్కడ ఉన్నాం అధ్యక్ష. వాళ్ళందరితోని వ్యతిరేకత తెచ్చుకొని మేం పాలకులం, వాళ్ళు బానిసలు, ఇట్లా ఉద్దేశం మాకు లేదు అధ్యక్ష. ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది. ప్రజల కోసం పనిచేసే క్రమంలో ఒక మంచి ఆలోచనను మేము ముందుకెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని చిన్న ఒడిదుడుకులు ఏమనంటే మీరు సూచన ఇస్తే డెఫినెట్ గా తీసుకుంటాము. అధికారం రాకముందు నువ్వు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలని గొప్పగా చెప్పుకుని వచ్చిన గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ భూదాన్ భూములకి పట్టాలు ఇస్తామని ఒక గ్యారెంటీలో చెప్పినావు. అదే విధంగా అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ సాక్షిగా నువ్వు నోటితోటే మాట్లాడిన మాటలు ఇప్పుడు అదే నోటితోటి అదే మనిషివి, అదే ముఖ్యమంత్రివి, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావో ఒకసారి వాళ్ళ గోడు చూడు. ముఖ్యమంత్రి గారు నేను వాళ్ళ బిడ్డ పేదవాళ్ళ ప్రాణనా, వీళ్ళు ఎంత గరిపోలు, వీళ్ళు కనిపిస్తారు, వీళ్ళు పేదవాళ్ళ లేదా నీకు బలిసిన రాలు, నీ దృష్టిలో 1000 కోట్ల విలాసాల బతికేటో రాలు. మా
ముఖ్యమంత్రి గారు నువ్వు మాట్లాడిన నోరా అది ఏమంటారు అది నీకే తెలవాలి. పేద ప్రజల జీవితాలను నాశనం చేసుకుంటా ఇక్కడ హైదరాబాద్ మూసి సుందరీకరణని మధ్యతరగతి వాళ్ళ ఇల్లు కూలగొట్టుకుంటా మళ్ళీ ఇల్లు ఇస్తా అంటావు. కట్టే ఇల్లు కూలగొట్టి మళ్ళీ నువ్వు ఇల్లు కట్టిస్తానడం ఏంది? అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నువ్వు పేద ప్రజలని చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు లంగలు చూత మాటలు చెప్పి ఇవాళ పేద ప్రజలు గోరు ఏడ్చుకుంటూ నిన్ను సాపలను దీపాలను పెడుతున్నారు.